డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం లెసన్ ప్లాన్ అనే పాఠాన్ని మీకు గతంలో చెప్పడం జరిగింది. ఆ పాఠాన్ని కొనసాగింపుగా ఏం చేస్తుందంటే మీకు మళ్ళీ లెసన్ ప్లాన్ ఇంట్రడక్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, పాఠ్య ప్రణాళిక అనే భావన సాధారణంగా మనం ఎక్కడ వ్యాయామించే పాఠ్య ప్రణాళిక భావన ఎక్కడ తీసుకొచ్చామండి, మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పడం జరిగింది. జెల్మార్ లింగ్, హెన్రిక్ లింగ్ యొక్క కుమారుడు ఏం చేశాడంటే జెల్మార్ లింగ్ మొట్టమొదటిసారిగా వ్యాయామ విద్య యొక్క పాఠ్య ప్రణాళికని శాస్త్రీయబద్ధంగా వివరించడం జరిగింది. ఓకే, అసలు పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, లెసన్ ప్లాన్ అంటే ఏంటి చూద్దాం. బోధనా విద్య ప్రక్రియ మొత్తాన్ని ఏమంటామంటే పాఠ్య ప్రణాళిక అంటాం. ఏమంటామంటే బోధనా విద్య ప్రక్రియ మొత్తాన్ని పాఠ్య ప్రణాళిక అంటాం. ఈ పాఠ్య ప్రణాళిక దేనికోసం ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ పాఠ్య ప్రణాళిక వినియోగించుకునేటప్పుడు ఏ ఏ అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి, అదేవిధంగా పాఠ్య ప్రణాళికలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఏ ఏ భాగాలు ఉన్నాయి, ఆ భాగాల్లో ఏ ఏ భాగాల్లో వేటిని వివరించడం జరుగుతుందో మనం ఈ లెసన్లో కూలంకుషంగా చెప్పుకుందాం. ఓకే, అసలు ఉపాధ్యాయుడు బోధన ద్వారా మంచి ఫలితాలను పొందడానికి పథకం తయారు చేయడమే పాఠ్య ప్రణాళిక అని ఎవరు చెప్పారండి, ఈఎల్ కమలేష్ చెప్పడం జరిగింది. ఓకే, నేను అండర్లైన్ చేస్తున్నది మీరు కూడా లెసన్ రాసుకుంటూ లేదా వీడియో చూస్తున్నప్పుడు ఆ భాగాన్ని మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. ఉపాధ్యాయుడు బోధన ద్వారా మంచి ఫలితాలను పొందడానికి పథకాన్ని తయారు చేయడమే పాఠ్య ప్రణాళిక అంటారని ఎవరు చెప్పారండి, ఈఎల్ కమలేష్. మీరు ఇక్కడ ఒక విషయం గమనించుకోండి, ఇక్కడ మీరు ఏం చదవద్దండి, మంచి ఫలితాలు అని ఎప్పుడైతే వచ్చాయో ఈఎల్ కమలేష్. మీరు ఎబ్రివేషన్ ఏది కూడా పూర్తి స్థాయిలో చదవాల్సిన అవసరం లేదు. ఒక మెయిన్ థీమ్ మనం జ్ఞాపకం పెట్టుకుని అది ఎవరైతే చెప్పారో వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. మంచి ఫలితాలు అనే మాట వచ్చినప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం రావాలి, ఈఎల్ కమలేష్. ఇది లెసన్ ప్లానింగ్ అండి. ఓకే, నెక్స్ట్ ఉపాధ్యాయునికి మార్గదర్శకత్వం పద్ధతి ప్రకారం ముందుకు పోవుట. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, మార్గదర్శకత్వం వచ్చింది. ఓకే, మార్గదర్శకత్వం వచ్చిందంటే ఎవరు పెట్టుకోవాలి, తిరునారాయణన్ హరిహరన్. ఓకేనండి, తిరునారాయణన్ హరిహరన్. ఓకే, అసలు పాఠ్య ప్రణాళికను రూపొందించుకునేటప్పుడు ఏ ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్. పాఠ్య ప్రణాళికను తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన అంశాలు. ఒకటి, వైయక్తిక భేదాలు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీన్స్ ఇంగ్లీష్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక పాఠ్యాంశాన్ని ఒక తరగతి గదిలో బోధించినప్పటికీ ప్రతి విద్యార్థి కూడా ఒకే విధంగా ప్రయోజనాన్ని పొందడం. దాన్ని ఏమంటామంటే వైయక్తిక భేదం అంటాం. వైయక్తిక భేదం, శారీరక భేదం, ఎత్తు, పొడవు, వీటి ఆధారంగా, వయస్సు ఆధారంగా ఏం చేయాలంటే లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలండి. నెక్స్ట్ వార్మింగప్. లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే వార్మింగప్, ఆయత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మళ్ళీ నేను వార్మింగప్ కోసం చెప్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. వార్మింగప్ ఆయత్తం అంటే ఏదైనా వ్యాయామ చలనాలు చేయనప్పుడు శరీర భాగాలను సన్నద్ధం చేయడాన్ని ఏమంటామండి, సన్నద్ధం చేయడాన్ని వార్మింగప్ లేదా ఆయత్తం అంటాం. ఓకే, హార్మోనియస్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ చూద్దాం. హార్మోనియస్ డెవలప్మెంట్, మానవుని యొక్క అభివృద్ధి దేహ అభివృద్ధి ఆధారంగా లెసన్ ప్లాన్ అనేది ఉండాలి. ఏంటంటే మానవుని యొక్క దేహ అభివృద్ధి భాగంగా లెసన్ ప్లాన్ అనేది ఉండాలి. వ్యాయామ విద్యలకు ఈ లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు మరియు మనం ఇంకో అంశాన్ని దేని జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఏజ్ అండ్ సెక్స్, వయస్సు మరియు లింగ భేదం ఆధారంగా, ఏంటంటే వయస్సు మరియు లింగ భేదం ఆధారంగా లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ అంశం ఇంకోటి ఏంటంటే అభివృద్ధిదాయకమైన. మనం ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకుని లెసన్ చెప్పడానికి పిల్లవాడి దగ్గర ఉంటామండి. ఒక క్లాస్ తీసుకున్నాం, లాస్ట్ లెసన్ వచ్చినప్పుడు కూడా అదే లెసన్ ప్లాన్ తీసుకుని పిల్లవాడికి యాక్టివిటీ చేయించాం.
మళ్ళీ అదే తరగతికి లెసన్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం కదా, మరి గతంలో చేసిన లెసన్ ప్లాన్ అనుసరించి గతంలో చెప్పిన తరగతి మనం చెప్పింది పిల్లవాళ్ళు అర్థం చేసుకుని యాక్టివిటీని ప్రదర్శించి దాంట్లో అభివృద్ధి రావాలి కదా సార్. అందుకోసమే లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు అభివృద్ధిదాయకంగా ఉండాలి. ఇట్ ఈజ్ ప్రోగ్రెషన్. ఇంగ్లీష్లో ఏమంటామంటే పాఠ్య ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు అభివృద్ధిదాయకమైన లేదా ప్రోగ్రెషన్ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకేనండి, రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. వ్యాయామ విద్యలో మనం గమనించుకున్నట్లయితే ఏదైనా కృత్యాన్ని ఒకసారి చేసినట్లయితే మనం సాధించలేమండి. ఒక కృత్యాన్ని ఒకసారి మనం చేసినట్లయితే దాన్ని సాధించలేం. మరలా చేసినట్లయితేనే మనం ఆ కృత్యాన్ని సమర్థవంతంగా నైపుణ్యవంతంగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి లెసన్ ప్లాన్ తయారీలో గమనించుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే మరలా చేయించడం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రిపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకేనండి, ఏడో అంశం చూసుకోవాలంటే ఇక్కడ మనం ఈ విధంగా లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటూ లెసన్ ప్లాన్ని అమలు పరుచుకుంటున్న సమయంలో పాఠ్యాంశాన్ని కొనసాగించాలి. ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే కంటిన్యూటీ ఆఫ్ లెసన్. ఓకేనండి, కంటిన్యూటీ ఆఫ్ లెసన్. ఓకే, ఈ విధంగా మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకునేటప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనం తరగతిని తీసుకున్నాం. వ్యాయామ విద్యా తరగతిలో మనకి సాధారణంగా సమయం 40 నుంచి 45 నిమిషాల సమయం ఉంటుంది. పిల్లవాడిని యాక్టివిటీ చేయించేసాము. అదేవిధంగా పిల్లవాడితో మనం యాక్టివిటీ చేయించాం, యాక్టివిటీ చెప్పాం, మళ్ళీ యాక్టివిటీ వాడితో ప్రదర్శన చేయించాం. ఇదంతా అయిపోయిన తర్వాత ముఖ్యమైన భాగం ఏంటంటే దేహం ఏమవుతుందండి, మనం వ్యాయామ విద్య కదలికలో చలనాలు చేసేటప్పుడు రక్త ప్రసరణ, అదేవిధంగా హృదయ స్పందన, మజిల్స్ యొక్క విస్తీర్ణత శాతం, ఇవన్నీ వ్యాయామం చేసేటప్పుడు ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. అలాగా కంటిన్యూ అయిపోయిన లెసన్ ప్లాన్ని మనం దేహాన్ని యథాస్థాయిలోకి తీసుకురాకపోయినట్లయితే ఏమవుతుందంటే కండర పుల్, మజిల్ స్ట్రెయిన్, మజిల్ స్పెయిన్ ఇటువంటి సంభవించడం జరుగుతుంది. కాబట్టి లెసన్ ప్లాన్లో భాగంగా విద్యార్థులను మళ్ళీ ఏం చేయాలంటే సాధారణ స్థితికి మనం విద్యార్థుల్ని తీసుకురావాలి. ఓకేనండి, మీకు ఈ అంశం జ్ఞాపకం వచ్చిందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. లెసన్ ప్లాన్ అనే భావన అంటే వ్యాయామ విద్య లెసన్ ప్లాన్ మొట్టమొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా వివరించిన వాడు ఎవరంటే జల్మార్లింగ్. ఓకేనండి, ఇతడు స్వీడన్కు చెందిన పెర్ హెన్రిక్ లింగ్ యొక్క కుమారుడు. అదేవిధంగా వాట్ ఇస్ ద లెసన్ ప్లాన్? లెసన్ ప్లాన్ అంటే ఏంటి? బోధనా విద్య ప్రక్రియ మొత్తాన్ని లెసన్ ప్లాన్ అంటాం. ఏంటంటే బోధనా విద్య ప్రక్రియ మొత్తాన్ని పాఠ్య ప్రణాళిక అంటాం. ఇక్కడ మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు 2 అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. మంచి ఫలితాలు అని మనకి ఎప్పుడైతే వచ్చిందో దానికి ఏం పెట్టుకోవాలి? ఈఎల్ కమలేష్. మీరు ఇక అబ్రివేషన్ ఏం చదవద్దు. ఓకే, మంచి ఫలితాలు ఎవరండి? ఈఎల్ కమలేష్. ఉపాధ్యాయునికి మార్గదర్శకత్వం, అదేవిధంగా పద్ధతి ప్రకారం ముందుకు పోవుట. దీన్ని ఎవరిచ్చారండి? తిరునారాయణన్ హరిహరన్. ఎవరండి? తిరునారాయణన్ హరిహరన్. లెసన్ ప్లాన్ ఎప్పుడు తయారు చేసుకోవాలి, అసలు ఎందుకు తయారు చేసుకోవాలి, లెసన్ ప్లాన్ వల్ల ఉపయోగాలు ఏంటి? లెసన్ ప్లాను బిఫోర్ గోయింగ్ ద క్లాస్ అంటే తరగతి పాఠ్యాంశం మనం ఎప్పుడైతే చెప్తున్నామో ఆ పాఠ్యాంశం చెప్పడానికి ఆ తరగతికి వెళ్ళే ముందుగా మనకి నచ్చినట్టు, అదేవిధంగా మనకు నచ్చినట్టు అంటే కాదు సార్, ఈ అంశాలను ఏదైతే మనం 8 అంశాలు చెప్పుకున్నామో ఈ 8 అంశాలను పరిగణలో ఉంచుకొని మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం వల్ల వ్యాయామోపాధ్యాయుడికి కలిగే లాభం ఏంటంటే పిల్లవాడికి చక్కని శిక్షణ ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఏ స్కిల్ తర్వాత ఏ స్కిల్ బోధించాలి. ఓకేనండి, ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్లో డైరెక్ట్గా కికింగ్ చెప్తామంటే, అదేవిధంగా డ్రిబ్లింగ్ చెప్తామా? ఫస్ట్ మన యాజ్ పర్ రూల్ ప్రకారం పిల్లలకి చెప్పేటప్పుడు డ్రిబ్లింగ్ చెప్తాం. ఆ డ్రిబ్లింగ్ తర్వాత నెక్స్ట్ స్కిల్ ఏం చెప్పాలి అనేది మనం లెసన్ ప్లాన్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం విద్యార్థులకు బోధన అనేది సులువు అవడం జరుగుతుంది. ఓకే అండి.
అదేవిధంగా మనం లెసన్ ప్లాన్ చేతిలో పెట్టుకుని తయారు చేసుకుని వెళ్ళడం వల్ల విద్యార్థులకు ఏ స్టెప్స్ ద్వారా చెప్తే విద్యార్థులకు అర్థవంతంగా విద్యార్థులు చేయగలుగుతారో అదేవిధంగా అర్థవంతంగా మనం యాక్టివిటీని ప్రదర్శించి పిల్లవాళ్ళకి ఈజీగా చెప్పడానికి జరుగుతుంది. కాబట్టి పాఠ్య ప్రణాళిక అనేది వ్యాయామ ఉపాధ్యాయునికి 4 స్టార్ లేదా ఒక దిక్సూచి వల్లే పనిచేస్తుందండి. ఓకే, నెక్స్ట్ లెసన్ ప్లాన్ తయారీలో గమనించాల్సిన అంశాలు ఏంటంటే లెసన్ ప్లాన్ తయారీలో గమనించాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ విషయం గమనించండి. మనకి రేపు పొద్దున్న డిఎస్సి ఎగ్జామినేషన్లో దీని నుంచి బిట్టు ఎలా వేస్తాడు అంటే వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక తయారీలో పరిగణలోకి తీసుకునే అంశం ఏంటి, పరిగణలోకి తీసుకునే అంశం ఏంటి, ఏ అంశాలను వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక తయారు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం, ఇవన్నీ మనకి చక్కగా వచ్చినట్లయితే మనం ఎగ్జామినేషన్లో చక్కగా బిట్ పెట్టడం జరుగుతుందండి. లెసన్ ప్లాన్ నుంచి మనకి ఎవరి డిఎస్సిలో ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ లెసన్ చక్కగా చెప్తాం సార్, మీరు ఒక బిట్ కూడా పోతే మెథడ్స్లో వచ్చేటప్పటికి ఓకేనండి. అత్యద్భుతంగా మనం చెప్పుకుందాం, మీరు అత్యద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. నా లెసన్స్ చూడండి, నా లెసన్స్ చూస్తూ మీకు సమయం వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకుని వీలైతే మీరు సెల్ఫ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే సార్. వైయక్తిక భేదాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఒక పాఠ్యాంశాన్ని చెప్పినప్పుడు తరగతిలో ప్రతి విద్యార్థి కూడా ఒకే రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందరు. నెక్స్ట్ వార్మింగ్ అప్, వ్యాయామ విద్య బోధించేటప్పుడు లెసన్ ప్లాన్ తయారీలో వార్మింగ్ అప్ని పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ హార్మోనియస్ డెవలప్మెంట్, మానవుని దేహాలు దానిలో అవయవాలకు అనుగుణంగా వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక ఉండాలి. నెక్స్ట్ ఏజ్ అండ్ సెక్స్, ఇక్కడ ఏజ్ అండ్ సెక్స్ విషయంలోకి వచ్చేటప్పటికి 6వ తరగతి కుర్రోడికి ఒక రకమైన లెసన్ ప్లాన్, 10వ తరగతి కుర్రోడికి ఒక రకమైనటువంటి లెసన్ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా వ్యాయామ విద్య బోధించేటప్పుడు వయస్సు మరియు లింగ భేదాన్ని పరిగణలోకి తీసుకోవాలి సార్. ఓకే, నెక్స్ట్ అభివృద్ధిదాయకమైన లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రోగ్రెషన్ ఉండాలి, అభివృద్ధిదాయకంగా ఉండాలి. ఈ లెసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేటప్పుడు పిల్లవాడు నేర్చుకుని ఇంకా అభివృద్ధిదాయకమైన ప్రోగ్రెషన్ కొనసాగించాలి. ఓకే, దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే పాఠ్యాంశాన్ని కొనసాగించుట, కంటిన్యూటీ ఆఫ్ లెసన్. ఓకేనండి. అదేవిధంగా యాక్టివిటీ అంతా అయిపోయిన తర్వాత పిల్లవాడిని బ్రింగింగ్ టు ది నార్మల్ పొజిషన్, ఏంటండి బ్రింగింగ్ టు ది నార్మల్ పొజిషన్, సాధారణ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నాం లెసన్ ప్లాన్, జనరల్ లెసన్ ప్లాన్ మరియు స్పెసిఫిక్ లెసన్ ప్లాన్. మనం మీకు చెప్పిన పాఠంలో భాగంగా జనరల్ లెసన్ ప్లాన్ వరకు మాత్రమే చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు జనరల్ లెసన్ ప్లాన్ మరియు స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ కూడా నేను మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జనరల్ లెసన్ ప్లాన్లో సాధారణ పాఠ్య ప్రణాళికలో ఉండే పాఠ్యాంశాలు లేదా సోపానాలు లేదా అంశాలు లేదా భావనలు అంటే ఎన్ని పెట్టాలండి? 6 పెట్టాలి. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. ప్రత్యేక పాఠ్య ప్రణాళిక 2 రకాలండి. ఓకే, స్పెషల్ లెసన్ ప్లాన్ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం స్పెషల్ లెసన్ ప్లాన్ లేదా స్పెసిఫిక్ లెసన్ ప్లాన్. ఓకే అండి, స్పెషల్ లెసన్ ప్లాన్ లేదా స్పెసిఫిక్ లెసన్ ప్లాన్. ఈ స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలకు సంబంధించి, రెండు మేజర్ గేమ్స్కి సంబంధించింది. ఓకేనండి. ఓకే, మొదటగా మనం ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలకు సంబంధించి చూసుకున్నాం సార్. ఓకే, ఇక్కడికి వద్దాం. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలకు వచ్చేటప్పటికి ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలు ఇక్కడ కూడా మనకి ఏంటంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలు బోధించేటప్పుడు ఉండే సోపానాలు, అంశాలు లేదా అథ్లెటిక్స్ బోధించడానికి లెసన్ ప్లాన్లో ఉండే సోపానాలు, అంశాలు లేదా భావాలు ఏంటంటే 6 పెట్టాలి సార్. గతంలో 2008 డిఎస్సిలో అడగడం జరిగింది.
ప్రత్యేక పాఠ్య ప్రణాళిక నందు ఉండే సోపానాలు, భావాలు లేదా అంశాలను ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్కి చదువుకునేటప్పుడు లేదా మనం ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు తెలుగుతో పాటు ఏంటండి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా మనకు రావాలి. అదేవిధంగా మీరు రేపు పొద్దున్న పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు తెలుగులో మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ఏంటంటే, తెలుగులో మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే దాన్ని మీరు ఇంగ్లీష్లో చూసుకోవాలి. మనకి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో ఏదైతే కరెక్ట్ ఉందో అదే ఇవ్వడం జరుగుతుంది, ఆన్సర్ కూడా అదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అసెంబ్లీ అండ్ రోల్ కాల్, విద్యార్థులకి అసెంబ్లీ అండ్ రోల్ కాల్ చేసి 2 ఇక్కడ అడగడం జరుగుతుందండి. దీని యొక్క సమయం ఏంటంటే 2 నుంచి 3 నిమిషాలు. ఓకేనండి, 2 నుంచి 3 నిమిషాలు. నెక్స్ట్ సూటబుల్ వార్మింగ్ అప్ వచ్చేటప్పటికి దీంట్లో మళ్ళీ 2 రకాలు ఏంటంటే, సూటబుల్ వార్మింగ్ అప్లో వచ్చేటప్పటికి జర్మల్ వార్మింగ్ అప్ ఉంటుంది, స్పెషల్ వార్మింగ్ అప్ ఉంటుంది. దానికి అదే ఆ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశానికి సంబంధించినటువంటి జనరల్ వార్మింగ్ అప్ చేయించుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు లాంగ్ జంప్ ఉందనుకోండి, లాంగ్ జంప్ వచ్చేటప్పటికి దానికి జనరల్ వార్మింగ్ అప్ చేసేస్తారు. జనరల్ వార్మింగ్ అప్ చేసేసిన తర్వాత మళ్ళీ లాంగ్ జంప్ వచ్చేటప్పటికి మనం స్ట్రైట్ చేస్తాం. అదేవిధంగా లాంగ్ జంప్ పిట్ దగ్గరికి వచ్చి ఈ ల్యాండింగ్ ద పిట్, అదేవిధంగా మనం ఇక్కడ హిచ్కాక్ స్టైల్ ఇక్కడ కిక్ కొట్టి పిట్లోకి వెళ్తాం చూసారా, అటువంటివి కూడా బయట మనం ముందు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే స్పెషల్ వార్మింగ్ అప్. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ టెక్నిక్. ఓకే, ఇప్పుడు మనం ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశం చెప్పుకుంటున్నాం. ఇక్కడ టీచింగ్ టెక్నిక్, మనం పిల్లవాడికి ఒక స్కిల్ చెప్పాలి అనుకుంటున్నప్పుడు దానికోసం మనం 14 నిమిషాల సమయాన్ని మనం ఇక్కడ వెచ్చించవచ్చండి. నెక్స్ట్ పిల్లవాడికి మనం స్కిల్ చెప్పిన తర్వాత, ఓకేనండి, పిల్లవాడికి మనం స్కిల్ చెప్పిన తర్వాత దాన్ని మనం విద్యార్థితో శిక్షణ చేయించాలి. దాన్ని మళ్ళీ మనం విద్యార్థితో చేయించాలి. దానికి ఎంత సమయాన్ని మనం తీసుకోవచ్చండి, 14 నిమిషాల సమయాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ కాంపిటీషన్. ఇక్కడ గ్రూప్ కాంపిటీషన్కి మనకి సమయం అంటూ ఉండదండి. ఒకవేళ ఉన్నట్లయితే అక్కడ మనకున్న సౌలభ్యత బట్టి సమయం ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ గ్రూప్ కాంపిటీషన్ నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ అసెంబ్లీ అండ్ బిజినెస్. ఓకే, మనం పిల్లవాళ్ళందరితో కూడా యాక్టివిటీ చేయించిన తర్వాత వాళ్ళందరినీ రోల్ కాల్ మళ్ళీ ఏర్పరిచి, ఈరోజు నువ్వు సరిగా ఎందుకు చేయలేదు, నువ్వు రేపు ఇది యాక్టివిటీని బాగా చేయాలి, నువ్వు పలానా చోట తప్పు చేయడం జరిగింది, నువ్వు పలానా మిస్టేక్ కవర్ చేసుకో అని చెప్పి పిల్లవాళ్ళకి చెప్పి పాఠ్యాంశాన్ని మనం ముగించడం జరుగుతుంది. ఒకేసారి మనకి మేజర్గా ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటంటే స్పెసిఫిక్ లెసన్ ప్లాన్లో ఉండే భావాలు లేదా సోపానాలు అంశాలు అడగచ్చు. ఇది పెట్టాలండి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలు వచ్చేటప్పటికి 6. నెక్స్ట్ మనం మేజర్ గేమ్స్కి ఇంకోటి ఉందండి, అది నేను మీకు తర్వాత చెప్తాను. అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి నువ్వు ఎంత సమయం వెచ్చిస్తావు, అదేవిధంగా టీచింగ్ టెక్నిక్ నువ్వు ఎంత సమయం వెచ్చిస్తావు, ప్రాక్టీస్ ఆఫ్ టెక్నిక్కి ఎంత సమయం కేటాయిస్తావు, గ్రూప్ కాంపిటీషన్కి ఎంత సమయం కేటాయిస్తావు, అదేవిధంగా అసెంబ్లీ డిస్మిసల్. ఓకేనండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాక్ అండ్ ఫీల్డ్ కోసం మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఓకే సార్, దీంట్లో భాగంగా స్పెషల్ లెసన్ ప్లాన్లో భాగంగా మనం మేజర్ గేమ్స్ బోధించేటప్పుడు ఎన్ని అంశాలు పరిగణలో ఉంటాయి? మేజర్ గేమ్స్ సంబంధించి 7 భావాలు, 7 సోపానాలు, 7 అంశాలు ఉండడం జరుగుతుందండి. ఓకే, 1 minute సార్. ఓకే సార్, మేజర్ గేమ్స్ సంబంధించి భావాలు, సోపానాలు, అంశాలు అంటే ఎన్ని పెట్టాలంటే 7 పెట్టాలి. దీంట్లో చూసుకుందాం. అసెంబ్లీ అండ్ రోల్ కాల్ 2 నుంచి 3 నిమిషాలు. సూటబుల్ వార్మింగ్ అప్ అంటే సూటబుల్ వార్మింగ్ అప్కి 5 నుంచి 10 నిమిషాలు. టీచింగ్ ఆఫ్ ఫండమెంటల్స్ అంటే మేజర్ గేమ్స్లో ఫండమెంటల్స్ చెప్పడానికి మనం ఎంత సమయాన్ని కేటాయించవచ్చు అంటే 10 నిమిషాల సమయం కేటాయించవచ్చు. నెక్స్ట్
ప్రాక్టీసింగ్ ఆఫ్ ఫండమెంటల్స్. ఓకేనండి, మనం విద్యార్థులకు చెప్పిన స్కిల్ని విద్యార్థులతో లేదా ఆ తరగతిలో చేయించడానికి గరిష్టంగా ఎంతవరకు నువ్వు సమయాన్ని కేటాయించవచ్చు అంటే 14 నిమిషాలు. లీడప్ యాక్టివిటీ. ఓకేనండి, ఈ లీడప్ యాక్టివిటీ అంటే ఏంటి? లీడప్ యాక్టివిటీ అంటే పిల్లవాడికి ఒక స్కిల్ చెప్పిన తర్వాత 2 గ్రూపులుగా విభజించి ఆ 2 గ్రూపుల మధ్య మనం పోటీ నిర్వహిస్తామండి. ఈ లీడప్ యాక్టివిటీ అనేది మేజర్ గేమ్స్ యందు చాతుర్యాలు డెవలప్ చేయాలి అంటే, అదేవిధంగా మేజర్ గేమ్స్ యందు చాతుర్యాల యొక్క నిష్పాదన పెరగాలంటే వేటిని ఆడించాలి లేకపోతే వేటిని ప్రోత్సహించాలి అని అడిగితే మనం ఏం పెట్టాలి సార్? లీడప్ యాక్టివిటీ చేయించాలి. ఓకేనండి, లీడప్ యాక్టివిటీ చేయించాలి. ఇంకోసారి చెప్పుకుందాం సార్. మేజర్ గేమ్స్ యందు చాతుర్యాల యొక్క నిష్పాదన పెరగాలంటే ఏం చేయించాలండి? మేజర్ గేమ్స్లో స్కిల్స్ బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయించాలి? లీడప్ యాక్టివిటీ చేయించాలి. ఓకేనండి, నెక్స్ట్ హోల్ గేమ్. మనకి ఇక్కడ సమయం ఉన్నట్లయితే పూర్తిగా మనం గేమ్ ఆడించవచ్చు. అదేవిధంగా పిల్లవాళ్ళకి ప్రాక్టీస్ చేయించడానికి ఈ యాక్టివిటీస్ అన్నీ చేయించడానికి మనకు సమయం సరిపోయింది అనుకోండి, ఆ భాగాన్ని మనం వినియోగించుకోలేదు, ఆ భాగాన్ని ఆపేసుకోవచ్చు. అదేవిధంగా అసెంబ్లీ అండ్ రీఅసెంబ్లీ అండ్ డిస్మిసల్, విద్యార్థులందరినీ మళ్ళీ విద్యార్థులందరినీ సమావేశపరిచి ఇందాక చెప్పుకున్నట్టే మనం స్పెషల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలు బోధించేటప్పుడు పిల్లవాళ్ళకి వార్మింగ్అప్ మనం లైనప్ చేయించి, నువ్వు ఈరోజు అంశాలు సరిగ్గా చేయలేదు, ఎందుకు చేయలేదు, అదేవిధంగా ఈరోజు ఈ పార్ట్ చేయలేదు, రేపు మళ్ళీ నువ్వు మెరుగ్గా ప్రాక్టీస్ చేయాలి, ఈ స్కిల్ రేపు పొద్దున్న వచ్చి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పి తరగతిని మనం ముగించడం జరుగుతుందండి. ఓకే సార్. అదేవిధంగా మనం జనరల్ లెసన్ ప్లాన్ కూడా చెప్పేస్తున్నానండి. ఇప్పుడు మనం గత లెసన్లో చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సాధారణ పాఠ్య ప్రణాళికలో ఎన్ని అంశాలు ఉంటాయి? 6 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అసెంబ్లీ అండ్ డిస్మిసల్, ఇంట్రడక్టరీ పార్ట్, ఫార్మల్ పార్ట్, స్పెషల్ పార్ట్, రిక్రియేషన్ పార్ట్ మరియు అసెంబ్లీ అండ్ డిస్మిసల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు టైమింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. 2, 5, 10, 8, 18. ఓకే, ఇక్కడ 6 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి జనరల్ లెసన్ ప్లాన్ సార్. ఇది జనరల్ లెసన్ ప్లాన్. ఎన్ని భాగాలు ఉంటాయి? 6 భాగాలు ఉండడం జరుగుతుంది. 1 అసెంబ్లీ అండ్ రోల్ కాల్, 2 ఇంట్రడక్టరీ పార్ట్, 3 ఫార్మల్ పార్ట్, స్పెషల్ పార్ట్, రిక్రియేషన్ పార్ట్, అదేవిధంగా డిస్మిసల్, అసెంబ్లీ అండ్ డిస్మిసల్. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులను సమావేశపరచడం, ప్రతి దానిలో భాగంగా విద్యార్థులను సమావేశపరిచి రోల్ కాల్ తీసుకోవడం జరుగుతుంది. 2 భాగంలో ఇంట్రడక్టరీ పార్ట్, దీనిలో రన్నింగ్, జాగింగ్, జర్కింగ్ అంటే సింపుల్ వ్యాయామాలు, అంటే దీన్ని ఏమనుకోవచ్చు అంటే వార్మింగ్ అప్ భాగం అనుకోవచ్చు. ఏంటంటే వార్మింగ్ అప్ భాగం అనుకోవచ్చు. అదేవిధంగా 10 నిమిషాలు ఎంత సమయం కేటాయచ్చు? మనకి ఎగ్జామినేషన్ అడగడం జరిగిందంటే ఒకసారి జనరల్ లెసన్ ప్లాన్లో భాగంగా నువ్వు ఇంట్రడక్టరీ పార్ట్కి ఉపోద్ఘాతానికి ఎంత సమయాన్ని కేటాయిస్తావు? 5 నిమిషాలు. ఓకేనండి. ఆ తర్వాత ఎక్సర్సైజ్లు, రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత విద్యార్థులకి శరీర ఆకృతిని రూపొందించడానికి ఉపయోగపడే భాగం ఏంటంటే ఫార్మల్ పార్ట్. ఏంటంటే ఫార్మల్ పార్ట్ వ్యాయామ విద్య అదేవిధంగా సాధారణ పాఠ్య ప్రణాళికలో ముఖ్యమైన భాగం ఏంటి అంటే ఫార్మల్ పార్ట్. చాలామంది ఏమంటారంటే స్పెషల్ పార్ట్ అంటారు. స్పెషల్ పార్ట్ కాదు, ఇది ఫార్మల్ పార్ట్ అనేది ఫార్మల్ పార్ట్ అనేది సాధారణ పాఠ్య ప్రణాళికలో ముఖ్యమైనది. అదేవిధంగా స్పెషల్ పార్ట్ మనం విద్యార్థులకి ఏదైతే అంశం చెప్పాలనుకుంటున్నామో, డంబెల్సా లేదా సూర్య నమస్కారాల లేదా ఆసనాల, ఇటువంటివన్నీ ఈ స్పెషల్ పార్ట్లో మనం వివరించడం జరుగుతుంది విద్యార్థులకి. అదేవిధంగా రిక్రియేషన్ పార్ట్,
ఈ రిక్రియేషన్ పార్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు అధికంగా ఏంటంటే విద్యార్థులకు అత్యధికంగా వినోదాన్ని పంచే భాగం ఏంటంటే రిక్రియేషన్ పార్ట్. అందరికీ మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీ అండ్ డిస్మిసల్. ఇక్కడ అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా సమావేశపరిచి ఈరోజు చెప్పుకున్న పాఠ్యాంశాన్ని మళ్ళీ విద్యార్థులకి ఓరల్గా చెప్పి పాఠ్యాంశాన్ని ముగించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ లెసన్ ప్లాన్ కంప్లీట్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ తరగతిలో వేరే లెసన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.